నమస్తే. చాలా రోజుల గ్యాప్ తర్వాత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ గారు మనతోలి వెలుగు స్టూడియోలోకి వచ్చారు. నమస్తే సామెల్ గారు. సో పెద్దగా ఇంట్రో అక్కర్లేదు మీకు, సింపుల్ గా అంటే వెళ్ళిపోతుంది అంతే, ఫ్లో అంతే అంతే. రాగానే ఇది వస్తూనే ఉండదు. ఇది నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో 4 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. అవును రఘు, ఎమ్మెల్యే అయ్యారు మొత్తానికి. అవును. అది జాక్పాటో లేకపోతే మీ బలమో మీ కృషో లేకపోతే మొత్తానికి అయితే అన్ని ఉన్నాయి. అది కూడా ఉన్నది, అదృష్టం కూడా ఉన్నది, కలిసి వచ్చింది, ఎమ్మెల్యే అయ్యారు. అంతే అంతే. సో ఐ థింక్ నేను అనుకోవడం మీతో నాది 3వ 4వ ఇంటర్వ్యూ. ఇది 4వ. ఏడ మన ఆటోలో కూర్చొని తెలంగాణ చౌరస్తాలో చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. సో అన్ని ఇంటర్వ్యూలు చాలా వైబ్రెంట్ గా వెళ్ళినాయి జనాల్లోకి. 3 లక్షలు 4 లక్షలు ఆ పైన జనం చూసారు. ఓకే. సో ఒక క్రేజ్ ఉన్నది మీకు. ఓకే. అంటే ఒక ట్రెండింగ్ ఫిగర్ గా మిమ్మల్ని చూస్తున్నారు, జనం చూస్తున్నారు. అంటే లోకల్ స్లాంగ్ లో అయితే చేస్తారు అన్ని రకాలుగా. నా జీవితము, నా ప్రయాణం, నా జ్ఞానం వచ్చిన కానుండి కూడా నా తల్లి భాషనే, అంతే, మా అయ్యమ్మ భాషనే తప్ప లేకపోతే నేను ఇరికిచ్చి మాట్లాడు లేనిది పోయింది మాట్లాడు నథింగ్ ఉంటుంది. అది జరగదు. నాకు వచ్చిన భాష మాట్లాడతా. 4 నెలలు అయింది ఎమ్మెల్యే అయ్యి మీరు. అవును. ఏం చేసిర్రు నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి? ఎన్ని లారీల ఇసుకను కొట్టిర్రు, ఎన్ని ట్రాక్టర్ల ఇసుకను కొట్టిర్రు, అది ఎన్ని పైసలు సంపాదించారు, చెప్పేది జేబులు నింపిర్రు, చెప్పేది నువ్వు. అయితే నేను ఎన్నికల ప్రచారంలో ఇసుక అనేది ప్రధానమైన సమస్యగా తీసుకొని ప్రజలకు నేను సందేశం వేయడం జరిగింది. ఏం సందేశం? ఇసుకతోని నా జీవితం సాగుతుంది. ఇసుక కింద ఉన్న నీళ్లు వాళ్ళకేమో ఇసుక అవ్వబడది, నాకే ఇసుక కింద ఉన్న నీళ్ళు అవ్వబడతాయి. ఓకే. అయితే వాళ్ళు ఇసుక దోపిడీ చేసారు, అన్ని కథ జరిగింది. ఏమనుకోరు, ఎట్లా మనం గెలుస్తామని ఆయనకి మళ్ళీ ఇంకోడు వాడు సామీలే గీమేలది మనం గెలుస్తాం అనుకున్నారు. అనుకొని మా ఊరు పక్కన ఉన్న 14 గ్రామాలకు దాదాపు 20,000-30,000 ఎకరాలు బారే. ఆ ఏటికి 3 కిలోమీటర్ల రోడ్లు వేసిరబ్బా. 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. ఒకనాడు తీసుకపోతే నీ టీవీ నీ బల్గం అంతా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడగొట్టేం కాదు, ఓకే, రావాలి. మామిడి చెట్టు కింద మంచిగా కూర్చొని పెట్టి ఆ చెవిటి వచ్చినాక అంత ఒలగడుకోదురు, మోటార్ పెడతా కుదురు. ఓకే. అయితే 3 కిలోమీటర్ల రోడ్ వేసి రింగ్ రోడ్ చేసిన మళ్ళా వచ్చే లారీ ఆ క్వారీ చేసిన ఒక్కొక్కటి పార్టిషన్ చేసినారు. పార్టిషన్ చేసినారు. ఇది కేటీఆర్కు, ఇది హరీష్ రావుకు, ఇది కేసీఆర్కు, ఇది సంతోష్ రావుకు, ఇది జగదీష్ రెడ్డికి. ఇట్లా ఇగో ఈ లారీలు ఈయనయ్యే ఇట్లా పోవాలి, తక్కిందంతా నాదే అని అనుకొని చెప్పి రోడ్లు వేసినది. నేను తవ్వినప్పుడు నేనేం చెప్పినా, నేను గెలిచిన 6 రోజుల్లో దీన్ని పని పడతానని చెప్పిన. మొదటి తవ్వినా నేను ఎక్కడనైతే కౌలు భూమి తీసుకొని చేస్తున్నానో ఆడికేసి రోడ్లు నా మీద పగవచ్చిర్రా లేకపోతే ఎందుకు తెలియదు, కానీ ఈయన సంగతే చూద్దాం అనుకున్నట్టు. నేను ఎక్కడనైతే భూమి కౌలు చేస్తున్నానో ఆడికేసారు. ఆడించి ఆడికి 3 కిలోమీటర్ ఉంది మొత్తం ఏరు. అమ్మ, ఇంత ధైర్యం ఎక్కడిదిరా, ఈ మట్టి ఎక్కడిది, ఎవరి కొంపలు ముంచడానికి, ఎవరి సంసారాలు ఆరిస్తానికి, ఈ జనం వలసపోతానికి వీళ్ళు చేసిన పని అనుకొని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను మా దగ్గర చెక్ డ్యామ్ ఒకటి శాంక్షన్ చేపిస్తే ఇంతకుముందు బోర్ మోటార్లు సగం పోతే బిల్లు ఎదురు, ఓకే, గాలి పట్టకుండా. ఇప్పుడు బిల్లులు ఏమి లేదు. నేను చెక్ డ్యామ్ కట్టించిన వాటర్ స్టోరేజ్ ఉన్నది. మా ఊరి దాదాపు 1,500 ఎకరాలు అట్ట పారుతుంది. ఓకే, అవతల కూడా పారుతున్నాయి. నేను ఆ ఇసుక పోనీ అని చెప్పినా అదే దాని మీద కట్టుబడి ఉన్నారు. రోడ్డు మొత్తం క్లోజ్ అయినాయి, 3 రోడ్లు పోకుండా చేసినాం. రోడ్లు ఉన్నాయి కానీ పోకుండా చేసిన పోతున్నాయి అంటున్నారు. లారీలా జాజిరెడ్డిగూడెం దగ్గర ఏదో ఇంకా అది నడుస్తూనే ఉన్నది. నడుస్తలేదు. మీరు నాతో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు టీ ఇచ్చినప్పుడు ఇది అన్నం, దీని మీద ప్రమాణం, ఇవన్నీ మాట్లాడారు కదా, ట్రోల్ చేసిరు కదా, చూసిరా? పెద్ద ఎత్తున ట్రోల్ చేసిరు. ఆ లారీలు ట్రాక్టర్లు పోతున్నాయి అన్ని వీడియోలు దానికి యాడ్ చేసి మిమ్మల్ని నన్ను చూపిస్తారు, టార్గెట్ చేసిరు మిమ్మల్ని. అయితే మీరన్నట్టు ఒకనాడు నేను పోతారకే నకరికల్లు రోడ్డు మీద హైవే 365 ఓకే, తుంగతుర్తికి వెళ్ళి ఎక్కువ పోతుంది. పోతారకు 7 లారీలు నిలబడ్డాయి.
నేనన్నా ఎక్కడి లారీలు అని అద్దరికే మేము హైదరాబాద్ ఇచ్చినాం, మీకు ఎవడిచ్చిన ఆర్డర్ అని నేను అన్నా. మాకు ఎవడు ఇచ్చిండ్రు అది అని. మరి లారీలో గద్దెన వణుకుతూ నా వెనకాల మా గన్మెన్ ఉన్నారు, జనం ఉన్నారు. నేను మర్యాద చెప్పి లారీలు వెనక వెళ్ళిపోండి, ఉంటే మా జనం తరగబెడతారు, నేను బాధ్యులు కాదు, దయచేసి ఒక్క నిమిషం ఉండదంటే ఎవరు పాపం డ్రైవర్లు వాళ్ళకేం తెలుసు, వాళ్ళ పొట్టకూడి కోసం ఇంత లారీ వేయకుండా డ్రైవర్లో పనిచేస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 టీంలు వచ్చిన నా దగ్గరికి. అంటే మీకు తెలియకుండా ఎట్లా ఎమ్మెల్యే కదా మీరు ఎమ్మెల్యే, మీకు తెలియకుండా లారీ ఎట్లా వస్తుంది ఆడికి? ఇంతకుముందు ఈ అదేదో ఉంటుంది ఇక, నేను ఇప్పుడు ఆ సామెత ఇట్లా లక్షల మంది చూస్తారు, ఆ సామెత ఇప్పుడు వాడదు కానీ అలవాటైన పానం కదా. దొంగతనంగానో ఏదో ఒకటి అట్లా ఇంత తెలంగాణ దవదావ జేసీబీలు పెట్టి వేసుకొని పోతే ఒక లారీ పోతే 1,40,000 ఇట్లా ఉపాయం చేసినారు. పట్టబాటులో వచ్చినట్టు నేనన్నా మళ్ళీ ఇటాంకల్ ఒక్క లారీ పడద్దని చెప్పిన వస్తలేవు రఘు. తర్వాత ఇసుక అంటే ట్రాక్టర్ల మీద చెప్తాను, ట్రాక్టర్ల మీరు అంతే. ఇప్పుడు మన ఇంట్లో బియ్యం స్టాక్ ఉంటుంది, ఇసుక స్టాక్ ఉంటుంది కదా, వాడైతే ఇల్లు కట్టుకోవాలి కదా రఘు, వాడు ఇల్లు కట్టుకోవాలి. ఈ ఊరు మనదే, ఏరు మనదే, ఏట్లా ఇసుక మనదే. ఇప్పుడు జనాలు ఇండ్ల కోసం తీసుకపోతే తప్పులేదు, నాకేం లేదు, నేను అభ్యంతరం లేదు. నేను అట్ట కూడా ఎన్ని ఇల్లు కడతారు మహా అయితే, ఒక ఇంటికి అవసరం కూడా 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు పడతాయి, అంతే కదా, అంతకంటే ఎక్కువ కాదు. నేను ఎస్ఐకి ఎంఆర్ఓ కూడా చెప్పిన, మీరు ఆ గ్రామంలో ఉండబడిన విలేజ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో లెటర్ తీసుకొని మీరు ఇసుక ఇవ్వండి. విలేజ్ సెక్రటరీ ఉంటాడు కదా, విలేజ్ సెక్రటరీ ఆ ఇల్లు కడుతున్నాడు లేదా అని వాడు చూస్తాడు, తను చూస్తాడు, చూసి అట్లా పర్మిషన్ ఇవ్వండి వాళ్ళు కూడా. ఎందుకంటే నేను లారీలు పోవద్దు నాకు. ఇంకొకటి ఇసుక తీసుకుపోయి చెట్ల సందర పోసి డంపు చేసి తెలంగాణక లారీలోకి ఎత్తితే నేను తెలంగాణ కూడా కవర్ పెడతానని చెప్పిన రఘు. ఆ కంట్రోల్ అయితే చేసిన రఘు. ఇప్పుడు నాతో 2 టీం వచ్చి నాకు మీ దగ్గరకు వచ్చిరా? నా దగ్గరకు వచ్చారు. ఏమని? అన్నా జర ఇసుక పర్మిషన్ ఇయ్యరా ఎందుకని చెప్పిన. యాడికి ఇవ్వాలి ఇసుక అని నేను. ఈ యాడికన్నా మేము ఏమైనా చేసుకుంటామా నాన్న. మీరు ఎవరెవరో లంచం ఇచ్చారో అడిగిన, మీరు ఎవరెవరు లంచం ఇచ్చారో చెప్పురి. నేను చెప్పిన వాళ్ళకు, మీరు వానికి లంచం ఇచ్చి వీనికి లంచం ఇచ్చి నీకు మధ్యలో బ్రోకర్ తగులుతారు, వానికి ఇస్తారు ఈయనకి ఇస్తారు, ఉన్న పైసలు అయిపోతాయి. ఈయన మందల సామెలు ఇసుక తీయనియాడు, పైసలు తీసుకపోయిన ఎక్కడ పెట్టామని నీ భార్య అడుగుతుంది, ఇంట్లో వెళ్ళి పుడుతుంది, ఆగమాగం అవుతారు, సంసారం గుల్ల గుల్ల అయింది. మీరు నీ చేతిలో పైసలు పోయి బిజినెస్ చేసుకుని ఆయన రాకని చెప్పిన. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీ తుంగతుర్తి ప్రజలు చూస్తున్నారు. ఎస్, జాజిరెడ్డిగూడెము ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా వాళ్ళంతా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే తప్పు మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకోవద్దు దయచేసి, మళ్ళీ ట్రోల్ అవుతుంది. 80% నేను అనుకోను. చెప్పేది నువ్వు ట్రాక్టర్లో పోయేది నిజం. ట్రాక్టర్లు ఒక మాట ఎన్ని ట్రాక్టర్లు అయితే లారీ. నేను ఎస్ఐలకు ఎంఆర్ఓలకు క్లియర్గా చెప్పిన, మీరు సెక్రటరీ పర్మిషన్ తీసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దని చెప్పిన నేను. ఓకే, నా దగ్గరికి ఏడింగ్ మైన్స్ వచ్చిండు. ఏడింగ్ మైన్స్ వచ్చి సార్ మనం ఇట్లా సిల్ట్ తీయాలంటే ఈ సిల్టులే బిల్డరే, నాకు లారీలు అయితే రావుతా. తర్వాత దొంగతనంగా మీరు పోయి డంపులు చేసుకొని ఇది చేస్తే మాత్రం 80% ఒప్పుకోను. మీరు నా కార్యకర్తలని నా పార్టీ అని ఇవ్వడన కానీ అని నేను ఆ విధంగా మా కార్యకర్తలు చెప్పిన. నేను మిమ్మల్ని పట్టుకుంటే ఎస్ఐ పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా కూడా ఇక నా పేరు చెప్పుకొని దొంగతనం చెప్తే ఎస్ఐలకు కూడా చెప్పిన, నా పేరు చెప్పిన ఇడిచిపెట్టదని చెప్పాను. ఎందుకంటే ఒత్తిడి లేదా? వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ చేస్తారు కదా కామన్ గానే, ఇవన్నీ జరగకుండా ఎట్లుంటాయి? అంత వాళ్ళు పెద్దోళ్ళు మంత్రులు ఏదో మాట చెప్తారు కానీ నాకు నేరుగా నిర్ణయం తీసుకునే శక్తి నాకు ఉన్నది కదా. ఉందా? బాజాప్తా బేజాప్తా కాదు, బాజాప్తా చెప్తా వాళ్ళకు చెప్పే సమాధానం కూడా అలా చెప్తా, అట్లేం లేదు. సో ప్రశాంతంగా ఉన్నది తుంగతుర్తి? ప్రశాంతంగా ఉంది. తర్వాత ఏమేం పనులు చేసినారు మీరు అక్కడ? నేను వచ్చిన తర్వాత రఘు సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద శాలిగౌరారం మండలం నుండి టౌన్ నుండి అడ్డగూడూరు మండలం జానకపురం వరకు 25 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించిన, డబుల్ రోడ్. ఓకే, దానికి నేనే శంకుస్థాపన చేసిన. ఇది కోడ్ అయిపోగానే, ఎన్నికల కోడ్ అయిపోగానే టెండర్ పెడతారు, వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఒక 20 కోట్ల రూపాయలు శాలిగౌరారం మండలంలో
తర్వాత అక్కడ మనకు ఇది ఏది చిన్న చిన్న రోడ్లు పిఆర్ రోడ్లు ఉన్నాయి. నాట్లేసిన ఊరికి రోడ్డు పడ్డదా? అదే నేను చెప్తున్నా. ఆ ఊరికి 3,80,00,000 రూపాయలు సాగు చెప్పి ఇరుకులపాడు నేనే నాటేసిన. నేను ఎండబరి సీతక్క దాన్ని సాక్షి చేసి పంపింది. ఆ లెటర్ కూడా నాకు ఇచ్చండి. ఇది ఈ కాదు సార్, మీకు లెటర్ పెడుతున్నట్టే మా పిఏకి చెప్పిన లెటర్ తీసుకొని చెప్పిన, నేను కరెక్ట్ చూసిన దండం పెడతా అని చెప్పిన సీతక్క కూడా. తర్వాత ఆ ఈఎన్సీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసిన, చిన్న చిన్న బిట్ రోడ్లు ఇవ్వండి అని చెప్పి. తర్వాత ఇంకొకటి మా వెంకరెడ్డి గారు రోడ్ల మినిస్టర్, వారు ఒక 16 కోట్లది తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబుల్ రోడ్డు, అది కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించి నేను కొబ్బరికాయ కొట్టిన, శంకుస్థాపన చేసిన. తర్వాత మన ఎలుగుపల్లి నుండి పరసపల్లి వరకు 6 కోట్ల రూపాయలు, అది కూడా శాంక్షన్ అయింది. R&B అది కూడా శాంక్షన్ అయింది, దానికి శంకుస్థాపన చేసిన. ఈ టెండర్ అయింది, టెండర్ కాల్ఫర్ చేస్తారు, ఈ కోడ్ అయిపోగానే అది కూడా స్టార్ట్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో అనుకున్న ఈ రోడ్డు, నేను చైర్మన్ ఉన్నప్పుడు నా ఫండ్ నాకు సంతకం పెట్టి అధికారం ఉండే 18 లక్షలు ఉండే. అయితే అది ఎక్కడి నుంచి తిమ్మాపురం, కోమటిపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎల్కపల్లి, శిల్పకుంట్ల, నూతరకల్. అయితే ఈ కోడూరు అనేది ఒక దీవిలాగా ఉంటుంది. అది ఆ ఊరు అటుపక్క వాగొస్తుంది, ఇటుపక్క వాళ్ళు ఏరు వాగొస్తుంది. వాళ్ళకు నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఎక్కడ పోయేది కానీ కావాల్సిందిగా. అయితే నేను నా దగ్గర 18 లక్షలు ఉంటే నేను ఏమన్నా కనీసం బ్రిడ్జ్ని కట్టిద్దాం అనుకున్నాను నేను. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే ఒప్పుకోలే. ఏఈని అడిగినా, అరే ఎస్టిమేట్ చేయబాయి, నేను డబ్బులు ఇస్తా, మా డిపార్ట్మెంట్ మా ఎండి గారు నువ్వు ఫిక్స్ చేస్తానంటే కూడా, సార్ ఎమ్మెల్యే గారు వద్దను సార్. అమ్మ నేను వాని బదులాడేది ఎక్కడిది, నా ట్రైన్ వచ్చాడు నేను కట్టిస్తాను అనుకున్నా. అయితే అది 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. 32 కోట్లు శాంక్షన్ చేయించిన. రేపు అన్ని శాంక్షన్ శంకుస్థాపన అయితేనే ఉన్నాయి. కోడ్ అయిపోగానే నేను తీసుకుపోతా, బాజాబ్తా అయితే కాకుండా కూడా ఊకోను నేను, ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏమడిగినా ఇస్తాడు, నాకైతే ఆ భరోసా ఉంది. తర్వాత మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా వెంకరెడ్డి గారు, వారికి కూడా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను కూడా జర ఉద్యమకారుడు కూడా అందరిని గుర్తుపడతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను మొన్న వచ్చినా కూడా, అరే మందలస్వామి ఉద్యమకారుడా, అటు పనిచేస్తాడు అనేది ఒక గుర్తింపు అయితే ఉన్నది. ప్రజలు కూడా ఆ విధంగా నా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు ప్రజలు. తర్వాత తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్, అది శాంక్షన్ అయినట్టు అయింది. గత ప్రభుత్వంలో దాన్ని మూలకు పడేస్తే మా దామోదర రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు వాని దగ్గర పోయి, అన్న గది శాంక్షన్ చేయంటే నేనే భూమి పోయి చేసిన, ఆల్రెడీ వర్క్ జరుగుతూనే ఉంది, అది 100 పడకల హాస్పిటల్ తుంగతుర్తి టౌన్లో. కనుక ఈ విధంగా ఇంకోటి స్కూళ్ళకు ప్రారి కూడా లేవు, టాయిలెట్స్ లేవు, పిల్లలు కోసపడతా ఉన్నారు. దత్తాగూడెం కాడ 52 లక్షలు శాంక్షన్ చేపించి ఆ స్కూళ్ళకు సంబంధించి ప్రారి కూడా టాయిలెట్స్ కూడా చేపించిన. తర్వాత ఇక్కడ కంచనపల్లి అని మోత్కు అడగూడు మండలం, ఆడ కస్తూర్బా స్కూల్ ఉంది, ఆడపిల్లల స్కూల్. అది అక్కడ పారి కూడా లేదు, ఏది భద్రత లేదు. అక్కడ కూడా 77 లక్షల రూపాయలు వేసి శాంక్షన్ చేపించి ప్రారి కూడా స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తూ ఉంది. తర్వాత నూతనకల్ మండలం పెదనేముల, తర్వాత దేశంపల్లి, అక్కడ కూడా ఈ స్కూలు సరిపోకపోతే కొత్త స్కూలు కడదామని చెప్పి ఒక 52 లక్షలు, 26 లక్షలు ఒక 2 రూమ్ల కోసం నేను శాంక్షన్ చేయించడం జరిగింది. మొత్తం ఎన్ని కోట్లు తెచ్చినారు? దగ్గర 136 కోట్ల దాకా ఉంటుంది తెచ్చినారు. 136, 126 కోట్లు. ఇప్పుడు సంపాదన ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనం? ఏడిది అంటే ఎట్లా సంపాదించుకోవాలి? మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ పోటీకి ఉండాలి. 5 ఏళ్ల పొద్దున క్యాడర్ ని కాపాడుకోవాలి. 5 ఏళ్ల పొద్దునది మా గర్మేళ్ళు అడితే చెప్తారు, నా కార్లో కూర్చుంటారు కదా అలా ఆడతారు, ఏం సార్ ఇట్లా పంచి పెట్టుకుంటాం వీటిని, ఏం సార్ అడు రాలే, సావులకు బతుకులకు అన్నిటికి ఇస్తాను నేను, నా జీతం వస్తుంది, నాకు ఎవరిని దొరికించుకుంటా అని జరపెట్టు తర్వాత చూస్తా అంట, ఇస్తూనే ఉండరు. ఎన్ని ఎకరాల్లో సాగు చేసారు ఈసారి?
నేను 26 ఎకరాలు చేసినా. మీకున్నది 5 ఎకరాలు కదా? 5 ఎకరాలకు లేదు, అది అంతకు తక్కువనే. మిగతా అంతా కౌలుకా? కౌలుకు తీసుకున్నా. కౌలుకు తీసుకునే మొన్న ఎంత అయింది, మొత్తం 18 ట్రాక్టర్లు అయింది. 18 ట్రాక్టర్లు మొత్తం 127 ఎకరాలకా? 27 ఎకరాలకు 18 ట్రాక్టర్లు, ఇంకొక 20 ట్రాక్టర్లు అయినాయి. ఓకే, 20 ట్రాక్టర్లు అయినాయి, ఇంకొక 2 ట్రాక్టర్లు అయితే 2 అయితే 22 ట్రాక్టర్లు. 22 ట్రాక్టర్లు అయితే ఇప్పుడు మాకు 600-700 దగ్గర 700 క్వింటాల వడ్లు వచ్చినాయి. 700 క్వింటాలు అంటే క్వింటాకు 2203 రూపాయలు. 1500, 1600, 1700 అని అంటారు. అక్కడ ఇక్కడ మీకు 2200 వచ్చిందా? 2203 రూపాయలు మద్దతు ధర. ఓకే. అయితే రైతులకు ఏమైంది ఏంటన్నా, దెబ్బ కోసుకుంటారు. వాళ్ళ అవసరాలకు మన్ను మశానం ఏం చేస్తారు, దాదాపు ధరకి ఈయన సందు చూసుకొని వాడు దోపిడీ చేస్తాడు అంతే. అయితే నేను మొన్న ఎర్ర టెండర్ నిన్నదాకా మొన్ననే తిరుమలగిరి మార్కెట్ విజిట్ చేసిన, మీకు పంపిన వీడియో కూడా పంపిన. ఉందా కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయ్యి బ్రహ్మాండం. ఇప్పుడు అన్ని కొనుగోలు సెంటర్ అయినా, ఎందుకంటే కాకపోతే మేము పొలిటికల్గా ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి కొనుగోలు సెంటర్ మేము పోవడానికి లేదు అది, ఎందుకంటే అది అఫీషియల్గా జరగాలి కదా. ఓకే. ఇప్పుడు మేము పోతే పొలిటికల్ అవుతుంది, అందుకోసమనే కొనుగోలు సెంటర్ అన్ని గ్రామాల్లో స్టార్ట్ అయినాయి. ఈ ఏ గ్రేడ్ మొత్తం ఏ గ్రేడ్గా ఉంటుంది, బీ గ్రేడ్ ఏమి అంత 2203 రూపాయలు ధరిస్తారు, నడుస్తూనే ఉంది అది. ఎన్ని వచ్చినట్టు మొత్తం మీకు? దాదాపు నాకు 14 లక్షలు వస్తాయి. 14 లక్షలు ఒక్క కారుకి? ఒక కారు 14 లక్షలు. 14 లక్షలు వస్తాయన్న. ఖర్చులు ఎన్ని పోతాయి? ఈ ఖర్చులు ఒక సగం పోతాయి అనుకో. సగం పోతాయా? సగం కాడే కొంచెం తక్కువ పోతాయి, జీతగాడు అనుకో, లేకపోతే పెట్టుబడులు అనుకో, పురుగు మంది అనుకో. అటు ఇటు 7-8 లక్షలు వస్తాయి పక్క. 7-8 లక్షలు పక్క. నేను ఇవ్వాలని చెప్పిన ఐకేపీ సెంటర్లకు. ఇది లాస్ట్ కార్ కావచ్చు ఇక మీది. నేను నా కోపిక ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తా. నేను నిన్న కూడా మా పక్క పొలము ఇది కౌలుకిస్తే తీసుకుందాం అనుకుని నాకు ఎరకలు కొడుకొట్టేసాడు. నేను అడిగిన మధ్యత కానీ ఏమరా నువ్వు ఏం చేస్తీవురా అని మా పొలం బాయ్ నేనన్నా. ఆయన జరగ లేదు బా వాళ్ళు తీసుకురు అంటే నేను మధ్యలో మస్క అయినారా అని అడిగిన. పోయింది నాకు బామది కావాలాడు. ఓకే. అయితే అది పోయింది. ఉన్నది ఇప్పుడు 17 ఎకరాలు నాది, ఇంత కలిసి దాదాపు 22 ఎకరాల దాకా ఇంకా చేస్తానే. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు చేస్తే అవతల కూడా చేస్తానే. వ్యవసాయం అది పవిత్రం, వ్యవసాయం అనేది పవిత్రం. ఆ రాశిని చూస్తే ఇంకొక మాట, రైతుకు రాశి కావాలి, రాజకీయ నాయకునికి మంది కావాలి కదా. నాకు 2 ఉన్నాయి. ఓకే. నాకు మంది ఉన్నారు, రాసి ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. అవునన్నా. 17లో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, మీ దోస్తు కేసీఆర్కి ఎన్ని వస్తాయి? కేసీఆర్ మాట మర్చిపోరిగా. అంతేనా? ఏం లేదు, ఏమున్నా చెప్పు. ఇప్పుడు ఆడపిల్ల శాపన తలగొద్దంటారు, ఆడపిల్ల శాపన తలగొద్దంటారు. ఆ కవిత నేరం చేసిందా, నేరం రుజువైందా, ఆన్ ప్రాసెస్లో ఉందా అని తీసుకుపోతే జైలు వేసారు. మళ్ళీ నిన్న మన సిబిఐ కూడా ఎంటపడేది, మళ్ళీ తీసుకుపోయేసారు. ఇప్పుడు దాదాపు నెల కావస్తుంది. ఆమె నాటి తిప్ప ఇటు తిప్ప కన్న తండ్రిగా కేసీఆర్ పోయి కనీసం ఎట్టున్న బిడ్డ అని పలకరియాలి. ఖండన కూడా లేదు, ఖండన లేదు, బొండ లేదు, ఏది లేదు. పోతే గోవింద మంగళం అనుకుంటున్నాడు, నేనే తండ్రి అనుకుంటున్నా. ఎందుకు అట్లా మరి? అది తండ్రి అన్నప్పుడు కనీసం ఉంటదిగా. ఇక అది సరే తప్పు చేసిందా చేయలేదా తర్వాత సంగతి. సరే తప్పు చేసినా కూడా కన్న తండ్రి రెస్పాండ్ అవుతాడుగా, నా బిడ్డ చేయలేదా అని అంటే ఒకటి ఉంటది కదా, కనీసం ఖండించాలి. లేదు బిడ్డ నేను ఉన్నదని చెప్పాలి. తండ్రి కంటే అన్న దూరమా. తండ్రి గొప్పోడు పిల్లలకు, తల్లి తర్వాత తండ్రే మొట్టమొదటి తల్లి. ఆ తల్లి ఒకనాడు పోయింది, ఏడిచింది, వచ్చింది. ఎవరు? శోభమ్మ. మరి అమ్మాయి కేసీఆర్ చూడు ఆటాకాల పోతలేడు. మరి ఈయన తీసుకొని లోడెత్తారు, నాకు అర్థమైతే లేదు. ఎందుకు అంటారు మరి? ఎందుకు మాట్లాడతలేడు? నాకు అర్థం, నాకు కూడా అర్థం. రాజకీయం ఉంటది, ఇండ్లేం రాజకీయం ఉంటది. ఈడ ఏముంది, ఈడ గెలిచేయలేదు, పాడలేదు. అవునా? టికెట్ ఇచ్చినోడు నాకు వద్దని ఇచ్చిపోతుండు. టికెట్ ఇచ్చినోడు నీ టికెట్ వద్దు పోతున్నాడు, ఆయన నీ ఇంట్లో మారిపోయా ఈ పార్టీ అవుతాయి వెళ్ళిపోతా ఉండు. అవునా? ఇంకా ఏమిటికైనా రాజ్యం. బిడ్డే అరెస్ట్ అయితే ఎందుకు మాట్లాడలేదని ఇక అది సమాజానికి తెలవాలి. అది మీరు ఆయన చాలా దగ్గరగా చూసారు కదా, ఏందా మెంటాలిటీ అసలు? ఇది కూడా దీంట్లో కూడా రాజకీయం ఉండి ఉండొచ్చు. ఆమె బురద నేనెందుకు రుద్దుకోవాలి? అదే ఒక బర్రె బురదలు పడితే తోకపోతే ఇంకో బురద ఇంకో బర్రెగా అంటది కదా, అంతే కదా.
బరెపుడు లేవగారు తోకుతో దాన్ని దుల్లబెట్టి అవును ఏమో ఇదే నాకేం తలగాలని ఒకరు ఈయన పోతే మరి ఆయన లేస్తారో ఏందో మరి ఈయన భయం ఏందో నాకు అర్థం కాలే. ఇక ఆయన హరీశ్రావు అయితే కడలు కడ తిరుగుతుండు, కడలు మరి ఆయన కథ ఏముందో తెలుస్తలేదు. నిజంగా వీళ్ళు పండుకోళ్ళ దగ్గర పోటాం చేస్తారా ఏమన్నా? రాజ్యం ఇది అవును కదా, రాజ్యం ఇది, పోలీసు బలగం మీ చేతిలో ఉంది. ఇప్పుడు కవిత అరెస్ట్ ఎవరికి ప్లస్ మైనస్ అవుతుంది? కవిత అరెస్ట్ అయింది కదా, కవిత అరెస్ట్ కేసీఆర్కి ఏమన్నా ఇబ్బందా? ఆమె ఏమన్నదా ఏం మంచి పని చేసిందని దాని ప్లస్ మైనస్ చూస్తారా? అంతేనా? అది కాదు, దోమలు తీసుకోవాలి లాభం నష్టం ఉంటుంది అంతే. చెప్పు రాగు. సో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని? ఇది ఇద్దరి మధ్యలోనే ఉంటుందా పోటీ? బీజేపీ కూడా ఎక్కడదన్న నాకు తెలిసి అయితే బీజేపీకి ఈ రాళ్ళు రప్పల మొక్కుతుందా బీజేపీ? ఒక మాట చెప్తా నేను, కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. 138 సంవత్సరాలు కింద పడ్డది లేస్తుంది, లేస్తుంది కింద పడుతుంది, నిటారుగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కానీ ఈ దేశ వ్యవసాయ రంగం కానీ పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి 5 ఏళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, ఈ 5 ఏళ్ళకి ఏం చేయగలుగుతాం, ఈ 5 ఏళ్ళకి ఏం చేయగలుగుతాం, పారిశ్రామిక విధానాన్ని ఏం చేద్దాం, వ్యవసాయ రంగాన్ని ఏం చేద్దాం అనే దాని మీద, నీటిపారుదల వ్యవస్థను ఏ విధంగా చేద్దాం అనే దాని మీద వాళ్ళు సిస్టమైన ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఇవాళ ప్రభుత్వం నడిపారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపింది. ఇవాళ నిజంగా చెప్తున్నా నేను, 3వ పంచవర్ష ప్రణాళికల ఓకే 2వ పంచవర్షం అంటే 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది. 50 సంవత్సరాల 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత అధికారం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేతికి వచ్చింది. వచ్చినప్పుడు ఏమేం చేయాలి, ఎట్లా ఈ దేశాన్ని ఏ పదవులను ముందు తీసుకుపోవాలన్న దాని మీద అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని చూస్తే బ్రహ్మాండంగా వ్యవసాయ రంగానికి ప్రాజెక్టు కట్టాలని వాళ్ళు ప్రణాళిక చేసారు. ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనకు 1956లో మొదటి పంచవర్ష ప్రణాళికలు అయిపోగానే 2వ పంచవర్ష ప్రణాళికల జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశాడు. దేనికి? నాగార్జున సాగర్ డ్యామ్ 1956. అంటే మూసిది కూడా. తర్వాత యువతల మళ్ళీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు లెఫ్ట్ కెనాల్కు శంకుస్థాపన చేశారు. ఇంత బ్రహ్మాండమైన ప్రణాళికలు ఉంది. ఇలా ఇందిరాగాంధీ ఐడిపిఎల్కు ఆమె 1600 ఎకరాలకు ఆమె ఐడిపిఎల్ పెట్టిపోయింది. ఇది ఫార్మా కంపెనీ. ఈ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంకొక మాట, మొన్న రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఈ దేశానికి. అదే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి పేద ప్రజలకు ఉపాధి హామీ కల్పించాలి. మనము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనేది ఒకటి పెట్టారు. అవును, అది చేవెళ్ళ నియోజకవర్గం ఆడూరులో మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించిపోయినరు. అది చట్టం చేసినారు. ఇవాళ కూరగాయలకు లేనోళ్ళు, తిండికి లేనోళ్ళు ఇంత 4 రూపాయలు వస్తాయని తెల్లారగా 6 గంటలు వేసి కూలి పని పోతా ఉన్నారు. కరువు పని. ఇక ప్రజలందరూ కూడా కరువు పని అంటారు దాన్ని. ఈ బీజేపీ వచ్చి ఏం చేసి చెప్పండి? ఇప్పుడు 10 ఏళ్ళల్లో ఏం చేయలేదా? ఒక్కరు ఇప్పుడు మోడీ డ్రెస్సులు కనుక చూస్తే 10 లారీలు వెళ్తాయి. మోడీ డ్రెస్సులు 10 లారీలు వెళ్తాయి. నేను చెప్తున్నా చూడన్న, 10 లారీలు. అవునా? ఆ రాహుల్ గాంధీ చూడు ఒకే టీ షర్ట్ మీద కట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటాడేమో ఆయన, బయట వేయడేమో కనబడకుండా. ఎవరికి? అంటే వేరే ప్రాంతాల్లో వేస్తాడు. అది కాదు, మీరు చూడండి, పొద్దున లేచినాక మోడీ గారు చూడండి, తర్వాత సాయంత్రం చూడండి, ఎన్ని డ్రెస్సులు చేంజ్ అయితే చూడు. ఇలా కోట్లాది మందికి వాళ్ళు అవినీతి లేకుండా చేసినామని అంటున్నారు కదా, దేశాన్ని అవినీతి నుంచి మేము ఈ దేశాన్ని కాపాడగలిగినాం అంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినారు బడా వ్యాపారస్తులకు. లక్షల కోట్ల లెక్క ఉంది. కానీ పేదోళ్ళకి ఏం చేసారో చెప్పండి. ఆదివాసీలు ఇలా 10 సంవత్సరాలుగా ఏమైనా చేసిందంటే ఇందిరాగాంధీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వీళ్ళు ఏం చేసింది చెప్పండి? నిజంగా ఒక ప్రాజెక్టు కట్టించిన వీళ్ళు. మోడీ ప్రభుత్వం
ఒక ప్రాజెక్టు కట్టించిండ్రా, లేకపోతే కొత్త రైల్వే స్టేషన్ వేసిండ్రా? వ్యవస్థను ఎక్కడ తీసుకుపోయిన వీళ్ళు? నీకు శ్రీరాముడు ఆ బాబురి మసీదు పోగొట్టారు, కూర అనుకోరు, అది వచ్చింది సరే కట్టుకోరు. దైవభక్తి ఎవరికైనా ఉండాల్సిందే, అది ఒక్కడే ప్రాతిపదిక కాదుగా ఇండియా బాగుపడటానికి. దైవభక్తి ఉండాలి, ఇటు ప్రజల అభివృద్ధి కూడా ఉండాలి. ఎక్కడ ఏం చేశారో చెప్పండి ఈ 10 ఏళ్ళల్లో? ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఈ ప్రపంచంలో ఉన్న దేశాలను తిరిగి వచ్చి చిన్న చిత్క అన్ని. మణిపూర్లో ఇప్పటికి మంటలు మండుతున్నాయి. మణిపూరే కదా, మణిపూరే ఇప్పటి మంటలు మండుతున్నాయి. దాన్ని ఆపు చేయలేకపోతుండే. అక్కడక్కడ పోయి ఈ మనుషుల మధ్య వ్యత్యాసాలు పెట్టి పబ్బం గడుపుకోవడానికి, ఇగో ఇంట్లో బియ్యం నాకు, బయట బియ్యం నీకు, నీ ఇంట్లో బియ్యం నాకు, నా దోషంలో బియ్యం నీకు. ఈ శ్రీరామ్ గదానే గదా 10 లక్షలు వేస్తారండు. ఇతర దేశాలలో ఉన్నది డబ్బులు పోయి దోసుకపోయినరు. ప్రతి అకౌంట్కు 15 లక్షలు పాపం మహిళలు ఆగం పోయి జీరో అకౌంట్ అని లైన్లు కట్టి 15 లక్షలు లేవు, 15 రూపాయలు లేవు. వీళ్ళకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదు. ఇది భారతదేశం. మళ్ళీ మోదీనే మూడోసారి అంటారు. ఆప్కి బార్ లేదా బీప్కి బార్, ఏ బార్ లేదు. మూడోసారి కూడా ఆయన ఏ బార్ లేదు. అది ఏమైనా బార్లలో కూర్చొని మాట్లాడితే చెప్పలేం కానీ అది ఏమైనా బార్లలో ఎన్డీఏ చెప్పేది వీళ్ళది ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ ఇండియా కూటమిది. మళ్ళీ చూడన్నా చెప్పేది కదా, కేసీఆర్ కూడా గట్టి మురిచిండు. ఈడ 400 వస్తాయట. ఇంకొక మాట చెప్పనా, నేను చెప్తా. 400 రావా? 70 ఏళ్ళ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ 75లో ఎమర్జెన్సీ పెట్టింది. పెడితే 70 ఏళ్ళ చిత్తు కొడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆమెకు నిలబడగలిగింది. కానీ 78లో కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. ఒక రెడ్డి కాంగ్రెస్ ఆ విధంగా పోయింది. అది జాతీయ కాంగ్రెస్ ఒక దిక్కు, ఈమె ఏకాకి అయిపోయింది ఇందిరాగాంధీ. ఆమె వెనకాల కూడా జగదీరావు ఉన్నాడు, అందరు ఎంఐఎం ఇందిరాగాంధీ వెనకాల ఉండేం చేసి ఇందిరాగాంధీ ఇంకోటి ఇట్టుండా అని ఇందిరా కాంగ్రెస్ ఆమె పేరు పెట్టుకుంది. ఆ పేరు మీనే ఇందిరా కాంగ్రెస్ పేరు పెట్టుకుంటే ఆనాడు దక్షిణ భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే కర్ణాటక బంపర్ మెజార్టీతో కలిసి దేవరాజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి వాస్తు బలం ఉందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాస్తు బలం ఉంది. బలం మోదీకి ఉంది అంటున్నారుగా. మోడీకి ఎవరు చెప్పి నీకు? అంతేనా? ఈ దక్షిణ భారతదేశం 400 సీట్లు వస్తాయంటారు. ఆరని ఏమో 400 కాదు, ఇప్పుడు మేము చెప్తున్నాం 543 సీట్లు వస్తాయని మేము చెప్తాం. అయితే అది కాదు. అరే ఏదానికైనా కొంత లెక్క ఉంటుంది. ఇప్పుడు 17 ఎన్ని వస్తాయి సార్? అది వదిలే. ఈ 17 ఎన్ని వస్తాయి తెలంగాణలో? 17 మీకు ఎన్ని వస్తాయి? నేను దక్షిణ మహబూబ్నగర్, నేను దానికి లెక్క ఇంకో 3 రోజులకు చెప్తాను. అందాజ చెప్పరా? 18 తారీఖు తర్వాత చెప్తాను. నేను అందాజ కూడా చెప్పను, ఎందుకంటే మొత్తం గెలవాలని నాకు ఆశ. ఎందుకంటే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు. న్యాయయాత్ర నుండి ఒరిస్సా నుండి ఎక్కడెక్కడో ఆయన దేశం తిరుగుతూ ఉండు కదా. ఒక స్వస్థమైన ఆర్థిక ప్రణాళికను మొన్న పాంచినాయలో అని వారు రాహుల్ గాంధీ తుక్కుగూడలు ప్రకటించిపోయిండు. తుక్కుగూడల మొట్టమొదలు ఏ మీటింగ్ అయితే సోనియా గాంధీ డిక్లేర్ చేసిపోయిందో జనం ఆనించలిపోయారు. బీఆర్ఎస్ పార్టీ తుక్కు చేసిరు. ఓకే, ఆనించలిపోయారు, తుక్కు చేసి పడేసారు. ఇవాళ కూడా తుక్కు కూడా ఇది కలిసి వచ్చింది. కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ కూడా కర్ణాటక గెలిచింది, తెలంగాణ గెలిచింది. దీనికి వాస్తు బలం ఉంది. ఈ బలం ఖచ్చితంగా ఢిల్లీ కోట మీద జెండా ఎగరేస్తా చూసుకోను. మీ నల్గొండలో ఏం గెలుస్తాయి? అన్ని 2 వెళ్తాయి. ఎవరు చెప్పి నీకు? భువనగిరి కూడా గెలుస్తాయి. 2 అరే నా సొంత కాని తెలిసి నువ్వు నాకు అట్లంటావు. మీది ఒక్క దాంట్లో మెజారిటీ వస్తే అయిపోద్ది. అన్నిటి వస్తాయి బాజాప్తా. ఇలా మా ఈరేసే ఉండు 68,000 మెజార్టీ వచ్చింది నగరకాలకు.
అన్నిటి వస్తాయన్న, డౌటే లేదు నేను చెప్తున్నా కదా. అబ్బో అంతేనా? ఇంకోటి కేసీఆర్ తెలివికాలుడు, వ్యూహ రచిస్తాడు, చాణక్యుడు అని ఏమో అండ్రి. ఈ చాణక్యుడు లేడు, ఎల్లయ్య లేడు, బాలయ్య లేడు, గోవిందమ్మ కదా. అంతేనా? ఎందుకు తిరుగుతున్నాడు నల్గొండకు వచ్చి? ఏమిటి బాబు తుంగతుర్తికి వచ్చాగా, మీ తుంగతుర్తికి కూడా వచ్చాగా. ఏనాడు కరువు ఏ కారణా కరువు అని చెప్పేది నువ్వు. వీళ్ళకు ఎండిపోయిన పరిచయం తెలియదు, తడి చెప్పిన పరిచయం సంగతి తెలియదు. ఏమైంది చెప్పేది వీళ్ళకి వంపు తెలియదు, మీటర్ తెలియదు, మడి తెలియదు, వరం తెలియదు, మెది తెలియదు. చూపించిండు ఎండిపోయిన పంట. చెప్పేది నువ్వు దొంగల ద్వారా గుడ్రకారు కానీ తెలంగాణ దాని నిండా పక్కన ఎస్ఆర్ఎస్పీ కాలం నిండా నిలిపోతున్నాయి. నేను చెప్పిన అలా దురికి చూరిని అని చెప్తాను. యాడో ఒక మడి మిర్ర ఉన్న కాడ మడి ఎండిపోయిద్దే, ఒక్క మడే అలకపోతారికైనా ఎదో దూరం నడిపిస్తాను. నా ఇంటికి తల్లి వెనక మళ్ళీ ఇచ్చాడు, నడిపించారు. ఇక జగదీష్ రెడ్డి ఈయన వ్యవసాయం చేసినట్టు, పక్కన ఉన్న ఈ పిల్లాడు వీళ్ళే వ్యవసాయం చేసినట్టు, వీళ్ళే పోడుకొచ్చినట్టు, వీళ్ళే ట్రాక్టర్ నడిపినట్టు. ఇక గిడ ఎండిపోయింది, రా 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 అని పిలిచింది. కనుక ఆ డ్రామా ఫెయిల్ అయింది, డ్రామా కంపెనీ ఫెయిల్ అయింది. ఏది లేదు నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ మన ఉపాయం చేసి చిన్నగా అరే బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటారు. ఆ టీఆర్ఎస్ కూడా ఎవరు రిజిస్టర్ చేసుకున్నాడు, ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆడిపోతే సందు లేదు. ఇది బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడే బొందల గదల పార్టీ అయిపోయింది. అది ఇక ఎక్కడ ఉంటుందన్నా? ఇప్పుడు ఏదైనా గిట్లా తిప్పలు పడుతుండొచ్చు నేను అనుకుంటా. ఏమని అరే మనం అయితే గెలిచేలే కనుక బీజేపీ చేయరని తల్లి ఏమన్నా గట్టినే ఆ మోడితో గీడితో ఏమైనా వస్తే నా బిడ్డను సర్వీస్ చేసుకోవచ్చు, లేకపోతే నా మీద ఏమన్నా ఉంటే మాఫీ చేసుకోవచ్చు అని తెలంగాణ ఏమైనా సురుజెత్తి చేస్తారేం కానీ మీతో కూడా చేసుకోవచ్చు కదా, ఏదో మీతో కూడా చేసుకోవచ్చు. నిట్టారుగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తా వినండి, మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిట్టారుగా నిలబడి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిలబడి పాలిస్తా ఉన్నారు. అవినీతిని బయటికి తీస్తాడా రేవంత్ రెడ్డి? అరే టైం కావాలి కదా, టైం కావాలి కదా. ఇంకా 5 ఏళ్ళ పొద్దున్నది, ఇప్పుడే ఉరుకులాడితే అయితే అది చిన్నగా కవిత నేసినాం ఏమంటారు మరి? మీరెవరు నేసిరు? ఎవరు వాళ్ళు కవిత నేసినాం అంటారు బీజేపీ. మరి కవిత ఎవరు చెప్పిందో నువ్వే పోరని చెప్పుద్దాం. కవిత దగ్గర పోయి అలా బాగా అనబోయి నేను పోరా ఆయన పోయి అంటే ఎవరు పోరని చెప్పి కవిత కూడా చెప్తున్నాను. ఆ సంతోషం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది కదా కవిత జైలుకి పోవడం బీజేపీ వాళ్ళకి. మరి బీజేపీ కవితను లోపలేసింది అన్నది ప్రచారం ఉన్నది, అది వాళ్ళకు సానుకూలమైన అంశంగా మారిపోయింది కదా. అంటే మరి అట్లా కాదు, వాళ్ళు అంటలేరు కానీ నేను ఒక మాట డిస్కషన్ తిహార్ జైలు బీజేపీదా? వాళ్ళ స్వతం అది. వాళ్ళ ఎవడే ఉంటాడు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి పోయింది ఇలా పోయింది ఆమె డ్రామా కొద్దిగా ఏదైనా బెనిఫిట్ అయితే అనుకో, అది లేదు బెనిఫిట్. తెలంగాణలో బీజేపీకి ఎట్టి పరితర స్థానం లేదు. ఈసారి కిషన్ రెడ్డి కూడా తుక్కు ఓడిపోతారు చూడు. అవునా? కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించిందంటే దాని తీరులో ఇన్నాళ్ళు ఏదో అనుకోరు కానీ రేవంత్ రెడ్డి కూర్చొని మంచిగా ముఖ్యమంత్రి కూర్చొని ఎక్కడ ఏం చేద్దాం ఆయన కరెక్ట్ ప్లాన్ ఉంది. సహచర మంత్రివర్గాన్ని సలహా తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకరెడ్డి గారిని, తుమ్మలాసిరావు గారిని, తర్వాత మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తర్వాత పొన్నం, వీళ్ళందరూ కూడా తీసుకొని మంచిగా అక్కడ జూపల్లి గారిని అందరి మన బట్టి విక్రమార్కను అందరు కూర్చొని పెట్టి సమన్వయం చేసి ఏం చేద్దాం చెప్పు. ఆ విధమైన పనిచేస్తలేడు. కేసీఆర్ కి రేవంత్ కి తేడా లేదని ఒక వర్గం చర్చ జరుపుతున్నది కాదా? కేసీఆర్ కి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పెద్ద తేడా ఏముంది అంటున్నారు కదా. ఎట్ట తేడా ఏముంది? కేసీఆర్ చేసినట్టు ఇప్పుడు కూడా ఇప్పుడు 20 రోజుల కోడ్ వచ్చి ఏడురుకాలు ఆయన ఏడురుకాలు చెప్పవు, ఉరికి పోతే ఆ కోడ్ లేదు. నేను మొన్న అసెంబ్లీలో సీఎం గారిని అడిగిన, నేను అయ్యా మా ఊరికి జూనియర్ కాలేజ్ ఏమంటే తిరుమలగిరి జూనియర్ కాలేజ్ సాక్షి చేసిండు. నేను మొన్న పోతా మా రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికాడ, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టినాడు. ఆ సీఎం గారి కార్లు ఎక్కితే పోతా అడిగిన జరగ కాలేజ్ సామె ఇప్పుడు కోడ్ ఉంది దానికోసం కాదు, కోడ్ అయిపోయి చేస్తానని చెప్పి అంతే. ఈ కోడ్ ఉంది కాబట్టి అరే చేతి నిండా పని చేసేది కాదే కాంగ్రెస్ పార్టీ అంటే, చేతి నిండా పని. అందుకనే ఇవాళ కోట్లాది మంది ప్రజలకు ఉపాధి హామీ పని కింద చిన్నోళ్ళు పెద్దలు తెలంగాణ కాదు. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ లీడర్లు అయితే మీరు పొట్టు తిట్టిరో వాళ్ళనే తెచ్చి ఇలా పెట్టుకుంటారు మీరు. మరి అవతోడు అడక్కన పోతే ఎవరు చెప్పు, అడక్కన పోయి అలా దొరికితే
మరి జొరితే అంటే జొరితే ధోరణీయం మరి ఎట్లా అయితే ఓటు లాభం దొంగలందరినీ తెచ్చుకొని ఏ పడుతుంది దొంగతో దొంగ తీరికి వచ్చాక ఏం చేయాలో గజ్జేస్తారు. మరి ఎట్లా ఉంటది? ఎవరు తీసుకోరా తీసుకోడు. 1000 కోట్లు సంపాదించడం మళ్ళీ నీ దగ్గరకు వస్తే వాడు పవిత్రుడు అయిపోయా. నిర్మా వాషింగ్ పౌడర్ బీజేపీని తిడుతున్నావు, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. ఇక అట్లా కూడా గతంలో ఏం తిట్టినావు, ఇప్పుడు అదే ఆచితూచి చేయాల్సిన పరిస్థితి ఉండదన్న. అంత మూర్ఖంగా కూడా వ్యవహారం ఉండదు. లేకపోతే అనుకుంటే ఇప్పుడు 15 మంది 12 మంది లైన్లో ఉండరట. మరి మా పార్టీ వెనక ముందు ఆలోచిస్తూనే ఉంది కదా. అందుకోసం అని దానికి కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇలా దిగిపోతారు అంటారు. కూల్స్తా అంటున్నట్టు కదా కొంతమంది, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది అంటున్నారు కదా, నిజమేనా? అది అట్లా ఉంటుందా? జనము తొక్కుడు దొక్కితే కథరెళ్తుంది చూసుకో. అట్లా ఎవరైనా చేసింది అనుకో, తొక్కుడు దొక్కితే కథరెళ్తుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ, కన్నీరు తూర్చిన పార్టీ కనుక కార్మికులను కర్షకులను 64 సీట్లు ఉన్నాయి, 4-5 అటు ఇటు అయితే అయిపోయా. ఏముంటది? రెడీగా ఉన్నారట చేయడానికి. వాళ్ళే వస్తారు, రెడీగా ఉండరు. మీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్నాడు ఈ ప్రభుత్వం 4-5 నెలల్లో ఏముంటుందో ఎంపీ ఎలక్షన్ తర్వాత అని. ఇక పాపం అంటున్నారు ఆయన శాపనాథాలు సలహకుండా ఆడిపోయి ఢిల్లీలో పోయి బిడ్డ దగ్గర పోయి అడవాలి. రేపు బిడ్డ బయటికి వెళ్ళగా వచ్చి సాటి మనపోసుకోవచ్చు. చూడు నువ్వు ఎవరి మీద? కేసీఆర్ మీద. అంతేనా? నేను కనబిడ్డన కనికరడే నీ రాజకీయాలు మనబోయా. నువ్వు చెప్పిన పని కదా నేను చేసింది. నువ్వు చెప్పినాడు కదా ఈ లిక్కరు, ఈ కేసులు నువ్వు చెప్పినాడు కదా నేను చేసింది. నీకు ఎరకలే కూడా నేను చేసినా. నేను పోయి టీఆర్ జైల్లో పడితే కనీసం ఇటు చూడవు, ఇంత పాపత్తురు నువ్వు అని ఆ పిల్ల బయటికి వెళ్ళగా తీసుకొచ్చి సాటిని మనపోసుకోవచ్చు. అట్లా ఉంటది. ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది అంటారు. బాజాప్తా పొద్దున ఎంపీ సీట్లు బీజేపీకి ఏమైనా కొన్ని ఎక్కువ వస్తే బీజేపీ లేదు. దాని ముజలేదు తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదన్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఇంకెక్కడ ఉన్నాడు చెప్పు? టికెట్లు ఇచ్చినాడు నాకు టికెట్ వద్దు అని ఇటు వెళ్ళిపోతుండు. బీజేపీ పార్టీ తెలంగాణలో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ ఏనాడు నిశ్శబ్దంగా లేదు. 46 నుంచి మొదలు పెట్టుకుంటే 51 వరకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. 52 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలవాల 56 కలవాలన్నాడు కూడా మాదే మీకే అని ఆంధ్రులతో ఫైట్ చేసి రాయాలి. 69లో యుద్ధం జరిగింది, మామూలు కాదు అది. 69లో ఎదురొడ్డి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన లోకం ఇది ఈ తెలంగాణ ప్రజానికం. ఆనాటి అమరవీరులు వాళ్ళ త్యాగపరమే ఇవాళ తెలంగాణ. నేను తెచ్చిన్నో నేను మూడబెట్టుకొని వచ్చిన్నో తయారైనకి వచ్చి కూర్చొని నాకు ముచ్చట చెప్పి అవతల పడితివి. ఇట్లాగా నిజమైన పోరాటం తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం తర్వాత 69లో విద్యార్థి తెలంగాణ పోరాటమే నిజమైన పోరాటం. ఇలా ఈ 69 దీంట్లో కూడా ఒకనాడు విముక్తి జరుగుతుంది కదా అని చెప్పి నేను కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన ఫౌండర్ మెంబర్గా ఉన్నా నేను. సరే సోనియా గాంధీ ఈ పిల్లలు తెచ్చిపోతున్నారు, ఎంతగానో మనం ఇంకా చూద్దాం అని తెలంగాణ ప్రకటిస్తే మేమే తెచ్చినాం తెస్తే ఇది తెచ్చినామని చెప్తే తెర్రు చేస్తే నింపుకుంటుంది, ఘర్షణ నింపుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీలాంటి లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారు? గవర్నమెంట్ అటు ఇటుగా చేసే ప్రయత్నం ఏమైనా జరిగితే మీలాంటి వాళ్ళు ఎటువైపు ప్రజాయుద్ధం జరుగుతానా చెప్పేది? మీలాంటి వాళ్ళు అమ్ముడుపోతారా అని? ఎవరికి? అవతలోనికి సావరణ చేస్తాం కానీ ఎడమకాలు పెట్టమన్నా తెలుసా? ఇంకొక మాట, ఎన్టీ రామారావును నాదెళ్ల భాస్కరరావు దించేసాడు 84లో. రాష్ట్రం మొత్తం ఆనాడు తెలంగాణ రాష్ట్రం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బగ్గున వేసింది. ఇలా ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలంగాణను మొత్తం లూట్ చేసి ఊరుసుకుపోయింది. మొత్తం ఒక్క ఖజానాలో రూపాయలు కూడా చేసిండ్రు. ఏకనాథ్ షిండేలు ఉన్నారట మీ పార్టీలో? ఏకనాథ్ షిండే లేదు, నా బోకనాథ్ షిండే లేదు. ఏకుడు ఎక్కుతారు ఏకనాథ్ షిండేలు ఉంటే ఏకుడు ఎక్కుతారు జనం. అట్లా ఏమైనా కానీ రాదు. నువ్వే చూస్తా, మళ్ళీ టీవీకి నేనే వస్తా. అంతేనా? మీరంతా మీ ముఖ్యమంత్రికి బాజాప్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నిండుగా బలంగా రాష్ట్ర ప్రభుత్వానికి బలంగా ఉంటాం.
ఉన్నారా షిండేలు ఉన్నారా? ఎవరు లేరు. నాకు ఉండొచ్చు, ఏమో నాకేమరకానా ఉంటారు లేకుండా ఉంటారు. నీకేమో తెలుసా? చెప్పే ఒకరి ముచ్చట చెప్పు. నిలబడతారు కదా, ఒకరి ముచ్చట చెప్పు. దొరుకుతుందేమో చెప్పేది నువ్వు లోటపేట పేదలకు నాకు కాసి పడ్డట్టు నేను కూడా ముఖ్యమంత్రి అయితే మంచి కూడా అయితారా? అదృష్టం కూడా రాత కూడా ఉండాలన్న, రాత కూడా ఉండాలి. అధిష్టానం కూడా ఏరి కోరి ఎవడైతే వస్తారో వాళ్ళు కరెక్ట్ అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అక్కడ డీకే శివకుమార్, ఇక్కడ కేసీ వేణుగోపాల్, దేశవ్యాప్తంగా జాతీయ లెవెల్లో ఉన్న నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించి, ఖర్గే గారు, వీళ్ళందరూ విశ్లేషించి ఒక వారం రోజులు మా అభిప్రాయాలు తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని. అటువంటి అప్పుడు ఆయన దించుతాము, లేపుతాము, ఎవడుకుంటాడు? రేవంత్ రెడ్డి అందరిలా కాదు కదా, అంతేనా? సంపూర్ణ తప్పితే వాళ్ళు చూసుకొని వస్తాం. మన ఎట్లుండదు అనుకున్నావు? అట్లుండదన్న. ఓకే, ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దీవించారు. ప్రజలు ఫోన్ ట్యాపింగ్ ఏందన్నా ఇది? ఎట్ అంటే మీరు ఉన్నప్పుడు మీకు ఏమన్నా తెలుసా? చెప్పేది నేను చెప్పేది ఒకనాడు నేను భువనగిరి కలెక్టర్ ఫోన్ చేసిన, ఫోన్ చేస్తాడు ఎమ్మడి నాకు ఫోన్ చేసిన ఆయన, సార్ నీ ఫోన్ ట్యాపింగ్ ఏందని. నేను సార్ నీ మాటలు ఇంకోటి సార్ అంటున్నారు. ఆయనకెట్ట తెలుసు? ఏమో నాకు ఎరగలే. నేను తల్లి ఎవరు నాకు ఎప్పుడు అది ఒక 2-3 ఏళ్ళు కావచ్చు, 2-3 సంవత్సరాల కింద. నాకు అంత సీక్రెట్ ఏం మాట్లాడతా. నేనేం చేసినట్టు జేసీకి ఏదో ఒక ట్రాన్స్ఫర్తో ఏదో మాట్లాడతారికే ఎమ్మడే అవతల తెలిసిపోయిందట. తెలిసిపోతే సార్ నీ ఫోన్ ట్యాపింగ్ అయితే అన్నాడు. నీ ఫోన్ ట్యాపింగ్ అంటే నిజంగా వీళ్ళు రేపు ఆ రిపోర్ట్ మొత్తం వచ్చినాక తీసుకుపోయి లోపల దిగితే ఎక్కడ పోవాలి చెప్పవు. అది మొత్తం రిపోర్ట్ వచ్చింది అనుకో, పెద్ద నేరం అంటే ఇది. 1800 బ్రిటిష్ కాలం నాటి చట్టం అది. దేశద్రోహం అది. ఒకరి మాట ఒకడేనుడు. అది కనుక కరెక్ట్ అవ్వలైతే ఒక్క ఉండరా ఇల్లు చెప్పేది సంతోష్ తప్పకుండా పోతుంటది. అంతే ఉంటది. తర్వాత రామారావుకు ఉంటది, హరీష్ రావుకు ఉంటది, కేసీఆర్కు ఉంటది, అందరికి ఉంటది. వాళ్ళకి శని చుట్టుకుందని నేను చెప్తున్నా, ఇంటికి శని చుట్టుకుంది. అంతేనా? ఇప్పుడు ఇది తెలంగాణ భవన్ కూడా కూరగొడుతున్నట. గేట్ అటు బాగా ఇట్లుంటదని. ఆ గేట్ అట్టున్నప్పుడు మంచిగా ఈ గేట్ పోయింది, అన్ని పోయినాయి, బిడ్డ పోయింది, గేట్ పోయింది, ఆయన పోయింది. ఇంకే ఉంటది ట్యాప్ చేసి ఇనుడైందని ఇంట్లో. అది కాదే ఇళ్ళ ఫోన్లు, ఇళ్ళ ఫోను భార్య భర్తలు ఒకదంటే ఫోను మాట్లాడుకుంటారు. ఫోన్ అమ్మా గీత పాపం ఉంటుంది. అంటే వీళ్ళు అధికారం చేతలు ఉంది కానీ విచ్చలు పెడతాను. అంతే, నియంతృత్వం కాదు. దాన్ని ఏమంటారో దాన్ని ఏ విధంగా మనము సంబోధించాలని కూడా అర్థం కాని పదం. భార్య భర్తల మధ్యలో ఎన్నో సంభాషణలు ఉంటాయి. అవి ఎట్లా ట్యాప్? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలోనే ఒకరి భార్య ఫోన్ ఇంకొక ఆయన విన్నారట. మీరు చెప్పిన పేర్లలోనే చెప్పి ఇక చూసావు ఆయన వీళ్ళే వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు ఈ ఫోన్ ఎట్టు దొరికినా గానే ఉంటాడు చెవులు పెట్టుకొని హలో హలో అని మనం అంటే ఎక్కడున్నావు అంటే నేను బజార్లో ఉన్నా అంటాడు. వాడు పొడతాటే ఉంటాడు. ఇగో ఈ ఫోన్ వాళ్ళు కూడా అట్టే అయినారు. ఇని 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 ఆగమైనరు. ఇసలైతే పార్టీ ఉండదని నమ్మతలేరు జనం. పోయింది, నమ్మకం పోయింది. అంతేనా? అబ్బో, లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు, పెద్ద పీడ పోయిందిరా, పెద్ద పీడ పోయింది అనుకుంటారు. ఇంకోటి బీజేపీ కూడా ప్రజల మధ్యలో లేని పార్టీ అది. ఎందుకంటే కొంతవరకే ప్రజలు ఓపికతో ఉంటారు, ఒక నినాదం మీద ఉంటారు ప్రజలు, ఒక ఆలోచన మీద. ఓటర్కి ఒక ఆలోచన చేస్తాడు. తప్పకుండా ఓటు వచ్చిందంటే నేనేందన్నా చెప్పు, నేనేంది రఘు? అంతే కదా. తుంగతుర్తి చరిత్రలా, తుంగతుర్తి అనే ఒక డిక్షనరీలా 51,000 మెజార్టీ ఎవరికి రాలే. అవును, దప్పాలుగా ఎమ్మెల్యేలైన ఉండరు. అంత కోసరు మెజార్టీని గెలిచారు. మందల సామెలు ఒక్కడే 51,094 ఓట్ల మెజార్టీ ఇచ్చింది తుంగతుర్తి ప్రజానికం. ఎందుకు ఇస్తారు? వ్యక్తిని చూస్తారు, ఆడ వ్యవస్థను చూస్తారు. వీంతో పని అయిద్దా కాదా? ఇవాళ నేను అర్ధరాత్రి ఫోన్ వచ్చిన లేపుతానే. ఇవాళ నేను వస్తే, నేను పోయి ఆ తిరుమల దగ్గర కూర్చుంటే ఎవరున్నారా అని
వాని బాధ చెప్పుకుంటారు ఒక కార్యకర్త, నిజమైన కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళుగా తుంగతుర్తిన కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ కోపం ఈ కోపం అంత తీసుకో. నేను 20 ఏళ్ళుగా చేస్తున్న కష్టం, నా ఇంట ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి, అభిమానులు, బీఆర్ఎస్లో ఉన్నలు కూడా నాకు పొల్లు వేసారు ఓట్లు. బీఆర్ఎస్లో ఉన్నలు కూడా ఈయన పీడపోవాలని. ఎందుకంటే నియంతృత్వం, అహంకారం ఇవన్నీ కూడా పనికిరావన్నా. ఆడ దెబ్బ పెడితే ఈడ గులిపి అయ్యేలా అంతే. కనుక మోడీ కూడా రాజ్యం మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఈ ప్రజల మీద అవగాహన ఉందంతే నేను అనుకోవట్లేదు. నిజంగా మోడీ ప్రభుత్వం పల్లెలకు ఏం చేసిందో కూడా చెప్పాలి, పల్లె ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి, కోట్లాది మంది ఉన్న గిరిజనులకు ఏం చేసి చెప్పాలి, ఆదివాసులకు ఏం చెప్పింది చెప్పాలి. ఆదివాసులకు ఇంతవరకు ఓటు అంటే తెలియదు సమాజం. అందుకోసమే మోడీ అధికారానికి రావడం అనేది కూడా. ఇప్పుడు మీరు 6 గ్యారంటీస్ కూడా చక్కగా అమలు చేయలేదు, నీళ్లు లేవు, కరెంటు లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా. ఎవరో అంటే కరెంటు తీగను పట్టుకోమని ఎలాడమను, కేసీలే అంటున్నారు కరెంటు తీగను పట్టుకొని ఎలాడమను. అంతేనా? ఇప్పుడు కూడా ఈ నిమిషంలో ఎవరైతే కరెంటు రాదు అంటారు కదా, ఈ నిమిషంలో మా ముఖ్యమంత్రి కూడా బదనం చేస్తారు కదా కరెంటు రాలేదని. ఇప్పుడు ఇగో ఈ నిమిషంలో నీ స్టూడియోలో కూర్చున్నా, ఆయనకు చెప్తున్నా నేను ఇప్పుడు ఆ కరెంటు తీగను పట్టుకోమని. తెల్లారిదారికే గోవింద మంగళ చిటుకు పడుతుంది, చిటుకు పడుతుంది. రారా మాదిగలు డబ్బులు పిలుస్తారు మరి అది చూడు. మరి ఇప్పుడు మీరు మాదిగా సామాజిక వర్గం కదా మీది, బాధాప్తా. ఇప్పుడు మొత్తం మేమే గెలుస్తామని అంటున్నారు అన్న. మరి 3 ఎంపీలు ఉంటే ఒక్క ప్యూర్ మాదిగకి ఒక్కరికి ఇంకో మాట అన్యాయం కదా. మాదిగలకు బ్రహ్మాండమైన అవకాశం రాబోతుంది. నీ స్టూడియోలో రాబోతుంది. ఎందుకు మళ్ళీ రాబోతుంది నేను చెప్తాను, ఉన్న దాంట్లో చెప్తాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత వచ్చింది, దానికి సీనియర్ నాయకులు ఉన్నారు, దానికి ఒక కథ ఉంది. నాకు అంతకంటే ఆవేదన ఉంది, లేదని కాదు. కానీ అధిష్టానాన్ని మన గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంది. తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఒక ప్రత్యేకమైన స్థానం మాదిగలకు ఉంటుందని నా ఆశపడుతున్నాను నేను. ఓకే, అంటే ఎట్లా నిండుగా ఎట్లా నేను ఇప్పుడు చెప్పాను, మళ్ళీ వచ్చి స్టూడియోల కోసం చెప్తాను. కొన్ని వ్యవహారాలు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీ కోటేయమని అడుగుతున్నారు. చాలా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమకారుడుగా నిండుగా మేము గౌరవిస్తాం. కానీ నువ్వు బీజేపీలో ఉండి అల్ల ఉండి ఇలా రాయిస్తే ఈడు కూడా రాయిస్తాడు. నువ్వు అల్ల ఉండి రాయిస్తే ఇలా కూడా రాయకూడదు. నీకు ఎందుక నీకు ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో ఒక దళితుడు అనే పదం వస్తేనే అంత భగ్రం అడిపోయే పరిస్థితి అక్కడ. కాకపోతే ఇంకా తెలంగాణలో స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు కూడా. బీజేపీకి ఓటేయమని డైరెక్ట్ గా మందకృష్ణ మాదిగ చెప్తున్నారు కదా. నీకు ఏదైనా చెప్తే సరే బీజేపీతోనో లేకపోతే ఏదో కొద్దిగా ఆ కిషన్ రెడ్డితో భూషణ్ రెడ్డితో జరంత లింక్ ఉన్నది. ఎవరు మంచి చేసాడు ఆయన ఖాళీ ఇరిగినప్పుడు దానికో దీనికో కొద్దిగా అతను ఆదుకుంటాడు. అంత పెద్ద నాయకుడికి ఇక ఖాళీ ఇరిగితే ఇక చిన్న చిన్న ఇంటికాడ ఢిల్లీలో ఉంటే మందకృష్ణ ఖాళీ 20 బాత్రూంలో పడితే అవును ఇరితే పోతే కిషన్ రెడ్డి జర బాగు చేయించి మంచి వచ్చాడు, ఆర్చుకున్నాడు. ఆర్చుకొని జర మోడీ దగ్గర పోయి ఒకసారి, దానికే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. దశాబ్దాలుగా పోరాటం చేసినాడు. దానికి ఆ పోరాటం వేరన్నా, ఆ పోరాటం నేను మందకృష్ణ చెప్పిన నువ్వు అక్కడిక్కడ రేపు దగ్గర పోకు, నేను ఎవరో పార్టీ రాజ్యసభ ఇస్తే తీసుకొస్తాడు అనుకుంటు. ఎందుకు అట్లా? ఎందుకు వర్గీకరణ ఉద్యమం నీ వర్గీకరణ అయితేదో అయితే పోతే పోయింది. ఇక ఎన్నాళ్ళు నీ పోరాటం. వాడెవడు ప్రభాకర్, ఏ ప్రభాకర్ ఆంధ్రాడా, ఓకే దూపుడు ప్రభాకర్ నాకు ఇటు ఏం చేయాలి సార్ అన్నాడు. నీ తల్లి ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకోపోనా, తక్కువ ఎమ్మెల్సీ తీసుకుండు, నువ్వు అధికారం ఉంటే కూడా సేవ చేయొచ్చు అన్న. ఆయన ఒక మూమెంట్ కదా చెప్పేటా, ఇలా ఆర్కెస్ట్రా ఉండు. అది రాజ్యసభ ఎట్లా వచ్చిందో తెలియదు మనకు. ఆంధ్ర నుంచి ఆంధ్ర కోటాలు వచ్చింది. కానీ ఇలా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళ జాతి కోసం వాళ్ళ హక్కుల కోసం మాట్లాడి రాజ్యాంగ శాసనం తయారు చేసే ఒక చట్టం తయారు చేసే చట్టసభలో ఉన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు మీరు ఒక మాదిగగా వర్గీకరణ వద్దంటున్నారా? అది ఎప్పుడో అవుతుంది, ఏదో అవుతుంది, ఆయన బాజాప్త కావాలి. మరి బాజాప్త కాంగ్రెస్ పార్టీ కూడా దానికోసం కట్టుబడింది. చెప్పేది మేము 45 ఎమ్మెల్యేలం ఆడికి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాం,
మరి మా మాదిగల పరిస్థితి మరి ఏబిసిడి వర్గీకరణ బేంచ్ మీదకి వస్తుందంటే అడిషనల్ జనరల్ సోర్సిరెడ్డి గారి దగ్గర మమ్మల్ని పంపిండు. మీరే చేతి మీద తీసుకోమంటే అక్కడ సీనియర్ అడ్వకేట్ కూడా పెడతానని చెప్పిన మా అడ్వకేట్ జనరల్. కనుక దాంట్లో సందిగ్ధం లేదు, ఇంకో క్వశ్చన్ లేదు. నిటారుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ స్టార్ట్ చేసిండు. ఆ ఉద్యమ నేపథ్యంగా మేము తనను చాలా గౌరవిస్తాం. మేము నాకు కూడా మంచి మిత్రుడే. కానీ ఇక నువ్వు అవతల కూడా రాయొచ్చు, ఇవతల కూడా రాయొచ్చు. బీజేపీ లేకుండా బీజేపీ మద్దతు ఇవ్వకుండా నేను న్యూట్రల్గా మాట్లాడు, నేను గౌరవిస్తాం. ఇక నువ్వు నా నెత్తినెత్తుకొని నా బోరం ఎత్తుకొని నా బోరే మంచిగా ఉందంటే నీ బోరం బోరే పలుకుతుంది. ఇది ఆడుండదు, అట్లా ఉండదు. నువ్వు ఎంత ఉండాలో గత ఉండు, అది ఏదో మాట్లాడుకున్నావు, ఏదో చేసుకున్నావు చేసుకో. ఇక నువ్వు యువతలు మాట్లాడితే యువతలు లేడా? ఇప్పుడు మాదిగలు అనేది దీన్ని చిన్న భిన్నం చేయడానికి ఎవడు ప్రయత్నం చేసినా కూడా మాదిగ వ్యవస్థనే అన్న. విన్నావా? ఈ సమాజానికి లక్షలాది మంది ఉన్న వాళ్ళు కూడా ఆలోచనలు పడతారు. ఇంకొక అంశము, ఇప్పుడు మీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2 సార్లు అద్దంకి దయాకర్ పోటీ చేసిండు. సరే, ఆయన ఓడిపోయిండు. 3ఓసారి కూడా టికెట్ రావాల్సి ఉండే, మీకు ఇచ్చినారు, మీరు గెలిచారు. ఏదేమైనా వేవ్ కావచ్చు, మీ పేరు కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చినాయి మీకు. కానీ దయాకర్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డాడు కదా. అంటే ఆయన టీవీలో ఉండి ఆయన పార్టీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళి ఇట్లా రకరకాలుగా ఆయన ఒక ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేసిండు. ఆయన అనుచరుడుగా ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డాడు. మరి అట్లాంటి లీడర్కి ఇంతవరకు ఒక అవకాశం ఇవ్వరా? ప్రతి దాంట్లో ఆయనకి ఇక్కడ అన్యాయమే జరుగుతున్నది కదా. దీన్ని మరి మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంకోటి ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా, మీ తమ్ముడు దయాకర్ నాకంటే ముందుగా తెలంగాణ ఉద్యమకారుడు, కోదండరామును అంటబెట్టుకున్నాడు. జేఏసీలో అవును, కోదండరామును అంటబెట్టుకున్నాడు. తర్వాత కాంగ్రెస్కు అటాచ్ అయ్యిండు. కాంగ్రెస్లో కూడా తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అవును, కాంగ్రెస్లో 2 సార్లు టికెట్ వచ్చినట్టు కూడా మామూలు కాదు. వాడు ఓడిపోయిన అదృష్టమా దురదృష్టమా అదృష్టాన్ని చెప్పలేను. అక్కడున్న వ్యవస్థ తనకే తెలుసు. నేను ఇవాళ గాంధీభవన్ పోయిన 4 సార్లు పోయిన, నేను ఎమ్మెల్యేగా 4 సార్లు పోయిన గాంధీభవన్. కాంగ్రెస్ పార్టీ లోతులు పాతులు దయాకర్ తెలుసు. తనకి ఏ పదవి వచ్చా నేను సంతోషపడతాను నిండుగా. నాకు అలాంటిది లేదు. అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఏందో కూడా నాకు తెలియదు. దానికోసం తెలిసింది తెలియదు, దానికోసం నేను మాట్లాడాను. నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారు. ఇక నేను ఎవరి కోసం చెప్పాను, నేను ఎవరి కోసం చెప్పాను. ఎందుకంటే తనకున్న పరిస్థితులు ఏంది, తనకున్న అవకాశాలు ఎట్లా చేజారిపోతున్నాయి అనేది వాళ్ళు కూడా అడ్డుపడతానని నేను అనుకోను. అంతేనా? నేను కూడా అనుకోను. ఎందుకంటే వాళ్ళు మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. ఇంకో పవర్ సెంటర్ని వాళ్ళు అంగీకరించారు కదా. ఇంకోటి ఇలా ఆల్రెడీ 2 రిజర్వేషన్ సీట్లు తుంగతుర్తిలో ఉంటే, ఏది నల్గొండలో ఉంటే ఉమ్మడి నల్గొండలో నేను 2 ఎమ్మెల్యే అయినాను, 2 మాదిగొలం అయినాం. వాళ్ళు ఇచ్చేదే ఉంది మీకు రాజ్యాంగం. అది రిజర్వేషన్ నేను కాకపోతే ఇంకోటి ఆయన అవుతాడు. వాళ్ళు ఇచ్చిరని కాదు నేను అనేది, వాళ్ళు ఇచ్చిరని కాదు నేను అనేది. ఒకరు దయాకర్ను మళ్ళీ తీసుకొచ్చి ఈడబెడితే వస్తాడేమో అనే ఆలోచన కనుక ఉంటే వాళ్ళు చేయరాదు. ఎందుకంటే ఇక్కడ దయాకర్కున్న బంధము అనుబంధం రాహుల్ గాంధీ దగ్గర కూడా కలిసే అవకాశం ఉంది. ఎవరికి? దయాకర్. టీవీలలో కూడా మంచిగా మాట్లాడతాడు. ఇక మరి ఏం జరిగినో ఎట్లా జరిగినో నాకు తెలియదు. అంతే. ఎందుకంటే తెలియదు ఏం మాట్లాడతాను, తెలియదు మాట్లాడాను, తెలిస్తే మాట్లాడతాను. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చన్నా, ఏ పార్టీ సాధ్యం, ఒక కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే హిమాయంబీలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ రెడ్లను ఎదిరించడం అన్నది ఆయన చేసిన పెద్ద పాపం లాగా అయిపోయినట్టుంది. చెప్పు. ఢీ అన్నాడుగా, ఢీ అని అన్నాడు. నేను అనలేదు, అది అంతా అవుతుంది. అది మళ్ళీ చెప్పేది నువ్వు, అదే పాయింట్ చెప్పేది నువ్వు. మా వెంకరెడ్డి గారు నిండు సభల గట్లే అంటారు, ఇక బయటకి ఏముంటది గట్లే చెప్తారు. నేను అట్లా అన్నా, మీకు తెలుసు నాకు తెలుసు కానీ ముచ్చట. నేను అట్లా ఇప్పుడు ఎవరు ఢీ కొనేది కాదన్నా. ఓటు అనేది అంటే అర్థమైందా? ఢీ నాకు నేను నువ్వు 70 పుట్టినవా రావు? పుట్టలే. నేను రాత్రిపడి పంతులు నాయాలా. ఓకే, రాత్రిపడి పంతులను ఆనాడే ఎకనామిక్స్ మీద మా గురుగారు ఉండే సిరివెల్ల జాన్సన్ గారు రాజకీయ ఆర్థిక సామాజిక కోణం మీద ఆయన ఉస్మానియా డబల్ఎంఏ చేసిండు. ఆయన మా క్లాసెస్ ఇస్తుండే, ఆ అవగాహన ఉంది.
ఈ తిరుగుబాటు ఇవన్నీ కూడా చెవులార చేతులతో చేసినాం. ఓకే. చరిత్రలో కూడా రాసుకుంటాం, రేపు రాస్తే ఏం చేసినాం అనేది ఇప్పుడు చెప్పబోచ్చు మేము. కనుక ఎవరికి ఎవరు తిరుగుబాటు చేయడం పార్టీ ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చిరోధార్యం, హైకమాండే చిరోధార్యం. అవునన్నా కాదన్నా. ఇప్పుడు హ్యాపీగా ఉందా, మంచిగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుందా? నేను ప్రజలు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉన్నట్టే. అంతేనా? బాజాప్తా నా తుంగతుర్తి ప్రజలు కొట్లాడి తొక్కుడు దొక్కి నాకు ఓట్లేసిరన్నా. నిజము నేను చెప్తున్నా కదా. అంతే. వాళ్ళు ఎంత సాధారణ పోతే నమస్తే అంటారు. నేను ఆడ కారు దిగుతున్నారా, కార్లోనే కూర్చొని చేయుపుతున్నారా? నేను టౌన్లోకి వెళ్ళిపోతేప్పుడు అద్దం తెచ్చి చేయుపుతా. ఓకే. నాకు ఊపుతారు, నేను స్థలం పెడతా, నాకు స్థలం పెడతారు. ఖచ్చితంగా ఆడ గుంపుటి దిగుతా నేను. అంతేనా? బాజాప్తా దిగిపోయి దండం పెడతా. సాధారణ అంటారు. నేను సంతోషపడి నాకు ఏం కావాలి నాకు. అంతే కదా. అవునా? ఇలా కూరగాయలు పళ్ళు ఉంటాయి కదా, నేనే దిగిపోతా. దిగిపో అన్ని పళ్ళ కాడ కొనుక్కుంటా. అట్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ప్రజా జీవితంలో జీవించిన వాళ్ళకు ఏనాడు కూడా ఓటమి ఉండదు. అవును. ఇంకోటి జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది రావు. ప్రజలతో మమేకమైన వాళ్ళకు ఒక కార్యకర్త వస్తే నేను పలకరించి దండం దగ్గర తీసుకొని బాగున్నామంటే ఓ మనకి అంత ఖుషి కదా. అట్లా ఉంటుంది. ఆ జీవితాన్ని అట్లా కొనసాగిస్తేనే రాజకీయ నాయకుడు. ఓకే. నీకు గెలిచిన కాబట్టి నేను గడ మీద కూర్చుంటే గిడ కింద ఉంటే ఆడికి చిన్నగా పీకేస్తారు. అట్లా కాదు. చిన్నలను పెద్దలను గౌరవించుకుంటూ పోతేనే ఈ సమాజం. అందుకోసమనే రేపు పార్లమెంట్ ఎన్నికలలో మినిమం 12 సీట్లు, మాకు 12, 14 ఈ మధ్యలో సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమైందో. ఖచ్చితంగా ఐదు. తర్వాత మా తుంగతుర్తి ప్రజలకు, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తుంగతుర్తి ఉద్యమకారులకు అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎవరు మాడినా గురి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర సెంచరీకి దగ్గర రావడం మన మీద. నిన్న సభలు కూడా చెప్పినాం. సెంచరీ అంటే 100నా? మాకు అర్ధ సెంచరీ ఇచ్చిండ్రు. ఓహో, 50,000 లక్ష 50,000 నియోజకవర్గానికి 1,00,000 రావాలి. 1,00,000కు దగ్గర రావాలి. అందుకోసమనే ప్రతి కార్యకర్త, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ ఓటు నాదానాలే ఢిల్లీ కోటకు పంపాలి. మనం ఢిల్లీ కోటలో భువనగిరి కిల్లా, భువనగిరి కిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. బూర నరసయ్య గౌడ్ కొంచెం ఆయన సాఫ్ట్, చాలా మంచి క్యాండిడేట్. ఇట్లా ఆయన మంచోడు కానీ బీజేపీ మంచిది అక్కడ. ఓకే. ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది. ఒపీనియన్ ఎక్కడిది? ఆయన గవర్నర్ కూడా కాపాడుకోలే పాపం. అంతేనా? లేదు. బీజేపీ ఓడమే ఆయన చేసిన పొరపాటు అది. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు? మాదిగిరిలో పోయి బీజేపీని అడుగుతారా? ఎవడన్నా సూర్యులో పోయి అడుగుతారా బీజేపీ? లేదు. బీజేపీకి అక్కడంతా కరుడు కట్టే కమ్యూనిస్ట్ ఆలోచన ఉంటుంది అన్నాడా. కాంగ్రెస్ లో ఉన్న, బీజేపీలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గెలిపిస్తారా, ఓడగొడతారా? ప్రజలు గెలిపిస్తారన్నా. ప్రజలే గెలిపిస్తారు. వీళ్ళు గెలవమని బయటికి చెప్తారు, లోపల ఏం చేస్తారు అని. లోపల చెప్పినారు, బయట చెప్పినారు. డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ప్రజలు డిసైడ్ అయినరు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రేవంత్ మనిషి కాబట్టి వీళ్ళు రానియరా. రాష్ట్రమే రేవంత్ రెడ్డిది. రాష్ట్రమే రేవంత్ రెడ్డిది ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. నల్గొండలో ఆడ జిల్లా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఖచ్చితంగా మంత్రివర్గం ఉన్నారు కాబట్టి అందరికి గెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం. ఓకే. వీళ్ళందరూ గెలిస్తారు కదా. వాళ్ళకు రేపు సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర మార్కులు పెట్టేసేది కదా. అట్లా ఏం చేయరు వాళ్ళు. ఆ సంకేతాలు కూడా పంపరు. ఇలా అందుకనే ఇలా రాజగోపాల్ రెడ్డి గారిని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టారు అధిష్టానం. అవును. మరి బుధాన్ని వేసుకొని వారు నడిపిస్తారు. వారి నాయకత్వం మాకు చెప్తే మేము కూడా నడుస్తున్నాం మేము. ఏదైనా పెద్దగా బీజేపీని విమర్శించినట్టుందిగా రాజగోపాల్ రెడ్డి. మీటింగ్ లో చూసిన నేను. ఏడా పెద్దగా జర నోరు బొంగు పోయింది ఆయనకు. నిన్న చెప్పి నాకు సామెల్ నాకు గొంతు పోయింది సామెల్. సరే ఇదే సార్ అని చెప్పిన. ఏం కాదు ఆయన భుజాన్ని వేసుకొని నడిపిస్తాడు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటుకు మొట్టమొదటి డీలిమిటేషన్ అయిన తర్వాత పార్లమెంటుకు ఆయన మొట్టమొదలు ఎంపీ
అవును తర్వాత ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీ ఒకసారి వాళ్ళ అన్న గెలిచిండు అవును భువనగిరి పార్లమెంటుకు. కనుక ఇంత బాధ్యత గల వ్యక్తులు గెలిపేయడానికి సర్వశక్తులు ఒడితరాలు. చూద్దాం ఏం జరుగుద్దో. జరిగేది ఎక్కడదన్నగా అదే జరుగుతుంది, గెలిపే జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ. భువనగిరికి గెలుపు జరుగుతుంది. కనుక రఘు నువ్వు ఆఫీస్ మంచిగా పెట్టుకున్నావు ఇప్పుడు. అది మంచి నా దగ్గర రాదాం ఒకసారి, వస్తాం మీ దగ్గరికి వస్తాం. నా దగ్గర నిన్ను ఎర్ర చెడ్డలు బాధపడేం లేదు, కానీ నిన్ను ఏట్లో తీసుకుపోవాలి. నేను చూస్తా, ఎందుకు నువ్వు ఏట్లో రావాలి, నీ టీం అంతా రావాలి. అంతే. మాడి చెట్టు కింద కూర్చొని పెడతా అంతే, మంచిగా నీకు ఏదంటది రా. ఓకే, థ్యాంక్ యూ సామ్యుల్ గారు. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు, నేను మీ స్టూడియో చేసిన వీడియో, నీ స్టూడియో చేసిన వీడియో అంతే చాలా మీ స్టూడియో గౌరవాన్ని పెంచింది, మా తుంగతుర్తి ప్రజల అవును గౌరవాన్ని కూడా పెంచింది. తుంగతుర్తి ప్రజలే కాదు, ఇదంతా పొలుపొరు ఏడ అమెరికాల. అమెరికా అంటే నేను పేరుండే కానీ నాకే వరక అంతే. కనుక రఘు పిలుస్తారులే మిమ్మల్ని కూడా, అమెరికాకి పోతారు, ఆడికి పోతారు, ఈడికి పోతారు. నన్ను లేలే చెప్పేది, పిలుస్తారు. నేను అసెంబ్లీలో మాట్లాడినా రఘు, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో బయటికి పోగానే 20 ఫోన్లు వచ్చిన అమెరికా నుంచి, రావాలి మీరు అని. నేను మేము మీ ఫ్యామిలీ ఇద్దరు రారి, మేము డబ్బులు ఇస్తాము, ఖర్చు పెట్టుకున్నారు, ఒరి తల్లి అమెరికా ఎదురా అని నేను అనుకున్నాను. అంటే ప్రజల కోసము స్పష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో ఒక నాయకుడు కొట్లాడితే, ఇలా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ సెకండ్లో బయటకు వెళ్ళిపోతుంది సమస్య. అవును, ఈ సమస్య. అవును, అందుకోసమనే ఇవాళ వాళ్ళు కూడా నిన్న మా శాలకుమార్ రెడ్డి గారు నిన్న వచ్చారు. యాడికి నిన్న కార్యకర్తల సమావేశం జరిగింది తుంగతుర్తి నియోజకవర్గం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 7-8 మంది, ఆస్ట్రేలియా, తర్వాత లండన్, అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. అన్న నువ్వు మాట్లాడేది మంచిగా ఉంది అంటున్నాను. మీరే వాళ్ళ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చామంటారు. ఎందుకు వచ్చినాడే కిరణ్ కుమార్ రెడ్డి మేము రూమ్మేట్స్ అంటూ చెప్తారు. కనుక ఎవరి పరిస్థితి ఎవరికి అవకాశం ఉన్న కాడ వాళ్ళు ఓట్లు వేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మీద తెలుగుతారు. ఓకే, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి కాదు, అవతల జానారెడ్డి గారి కొరకు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తుంగతుర్తి తర్వాత ఈ తెలంగాణలో బ్రహ్మాండమైన మెజార్టీని పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి రాహుల్ గాంధీ కానుకిస్తారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సామ్యుల్ గారు. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, ప్రజల కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యుల్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.